బాలినేని శ్రీనివాసరెడ్డి ఎదురు తిరిగారు. డబ్బులు కట్టారు 5.5 లక్షల దాకా. ఇంతకుముందే చెప్పుకున్నాం. నాకు కౌంటింగ్ మీద అనుమానం ఉంది అంటే 2 పద్ధతులు. ఒకటి ఆ రోజునే తేల్చేసుకోవాలి, లేదా ఎలక్షన్ పిటిషన్ వేసుకుని తేల్చుకోవచ్చు. ఎలక్షన్ పిటిషన్ వేసి తేల్చుకునే అధికారాన్ని గతంలో ఈసీ ఇచ్చింది, దాన్ని సుప్రీంకోర్టు కూడా బలపరిచింది. అందులో భాగంగా ఆ రోజున చెప్పింది ఏంటి, ఒక 5% వీవీప్యాట్లు కౌంట్ చేయాలి అన్నటువంటిది. సరే, ఆ వీవీప్యాట్ల కౌంటింగ్ జరిగిందో లేదో తెలియదు. ఇప్పుడు వీవీప్యాట్లు ఇప్పుడు రీవెరిఫికేషన్ అంటే ఏం కావాలి మనకి? ఇదివరకటి రోజుల్లో ఎగ్జామ్స్కి సంబంధించి 2 ఉండే, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ అని. అయ్యా నేను బాగానే రాశాను కానీ నాకు మార్కులు తక్కువ వేశారు అని రీవెరిఫికేషన్ కోసం పెట్టుకుంటే అంతకుముందు 50 మార్కులు వస్తే ఇంకో 10 మార్కులు తగ్గించేవాళ్ళు, లేదా 35 మార్కులకు 34 అట్లా వచ్చినాయి అని చెప్పి మనం రీవెరిఫికేషన్ పెట్టుకుంటే ఇంకో 10 తగ్గించేవాళ్ళు. ఆ తర్వాతన దాని మీద కోర్టుల దాకా వెళ్ళారు. ఇది ఎట్లాగా, ఒకసారి వేసిన మార్కులు తగ్గిస్తే ఎట్లాగాని. అప్పుడు కోర్టు అడిగినప్పుడు విద్యాశాఖ ఏం పెట్టిందంటే, ఎవరైతే అట్లా మార్కులు తేడా వేస్తారో ఆ సంబంధిత టీచర్ మీదనే చర్య తీసుకుంటాం, ఇంకోసారి వాళ్ళని ఏదైతే ఎవాల్యుయేషన్కి తీసుకురాం అని చెప్పింది. ఆ తర్వాతన అందుకనే రీకౌంటింగ్ బిగిన్ చేశారు. ఇది రీవెరిఫికేషన్ కాకుండా రీకౌంటింగ్, మొత్తం లెక్కేసుకోవడానికి మనకి పేపర్ ఇచ్చేటటువంటి కాన్సెప్ట్. అప్పటి నుంచి ఆ ఎగ్జామ్స్లో తేడాలు తగ్గినాయి ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు కూడా మనకి దానికి తోడు ఇంకొక అవకాశం కూడా ఇచ్చారు కదా. ఇప్పుడు ఏదైతే నెక్స్ట్ వెంటనే ఎగ్జామ్స్ పెట్టడం ఇట్లాంటివి కూడా పెట్టుకొచ్చారు కదా. ఇక ఎలక్షన్లో కూడా అట్లాంటి సంస్కరణ రావాలి. అనుమానం ఉంది అన్నారు, రైట్, నీకు అనుమానం ఉన్నా కుదరదు, ఆ రోజుతోనే లాస్ట్ టైం తేల్చెప్పాయి. లేదా నువ్వు రీవెరిఫికేషన్ అన్నప్పుడు అందులో ఉన్నటువంటి ఎన్ని బూతులు, ఇదిగో ఒక 4 పోలింగ్ కేంద్రాలు చెప్పాయా, లేకపోతే 4 బూతులు చెప్పాయి, నువ్వు ఆ 4 బూతుల్లో 4 ఈవీఎంలు కౌంట్ చేద్దాం, వీవీప్యాట్లు ఈవీఎంలు అని చెప్పాల్సింది పోయి జస్ట్ మాక్ పోలింగ్ అని ఇవాళ రంగంలో దించారు. అంటే మీరు ఒక 10 గుర్తులు పెట్టి ఆ 10 గుర్తుల్లో నొక్కండి, ఆ గుర్తుకే పడిందో లేదో వెరిఫై చేసుకోండి, తేడా లేదు కాబట్టి తేడా లేదు. అది ఎట్లా సాధ్యమవుతుంది? కొత్తగా తెచ్చేటటువంటిది. అలా కాకుండా ఆల్రెడీ జరిగిన పోలింగ్లో తేడా కదా, దాని మీద ఆల్రెడీ మొన్న కోర్టును అప్రోచ్ అయ్యారు వాళ్ళని, అది తేలేదు, ఈలోపు ఎన్నికల సంఘం తొందరగా ఇచ్చేసేయండి అంటుంది. దీనికి ఇక్కడ ఇవాళ బాయ్కాట్ చేసినటువంటి పరిస్థితి. నెక్స్ట్ ఏం జరుగుతుంది? నువ్వు బాయ్కాట్ చేసావు కాబట్టి ఇంక సంబంధం లేదంటుందా, లేకపోతే న్యాయస్థానం రీవెరిఫికేషన్ అంటే దాంట్లో ఉన్నటువంటి బ్యాలెట్లు కౌంట్ చేయమంటుందా? అది ఇక న్యాయస్థానం మీద ఆధారపడి ఉంది.